రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతున్న సందర్భంలో ఇటు తెలుగుదేశం కూటమి నాయకులు కానీ లేదంటే గనక జనసేన నాయకులు ప్రధానంగా ఎక్కడికక్కడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే అట్టహాసంగా ఉంటున్న సందర్భంలో నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటున్న మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనపడని పరిస్థితి ఏమైందనుకోవచ్చు అంటారు? ఎందుకు ఈ పండగ టైంలో ఇలాంటి వ్యక్తి గురించి తలుచుకోవడం కూడా దండగే అని చెప్పి ప్రజలు కూడా అనుకున్న తర్వాత అతని గురించి మాట్లాడడం పెద్దగా నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. మొన్న భోగి సంక్రాంతి కనుమ కానీ చాలా బ్రహ్మాండంగా జరిగింది. రాష్ట్రంలో కూడా దాదాపుగా తెలంగాణ మొత్తం కూడా ఖాళీ అయిపోయి మొత్తం ఈ కృష్ణా జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాలు కానీ, గుండాట కానీ, లోపల బయట కానీ మొత్తం చాలా బ్రహ్మాండంగా 100 కోట్లు, దాదాపుగా నాకు తెలిసి దగ్గరగా 1500 కోట్ల బిజినెస్ ఈ 3 రోజుల్లో జరిగిన మాట వాస్తవాన్ని ఖచ్చితంగా చెప్పగలను. అదేవిధంగా మన గుంటూరులో అయితే మన మనిషి రూపంలో ఉన్న గంగిరెద్దు, అదే అంబటి రాంబాబు డ్యాన్సులు వేయటం కూడా మనం రీసెంట్గా చూసాము. ఏముందో లేదే రాష్ట్రం చేసేది ఏమీ లేదు. ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా, ఒక టీఎంసీ అంటే క్యూసెకండ్ అంటే డయాఫ్రమ్ వాలంటీ ఏమీ తెలియని వ్యక్తులు గురించి మనం పెద్దగా మాట్లాడాల్సింది ఏం లేదు. అంబటి రాంబాబు గురించి కాసేపు పక్కన పెడదామండి. మన వాళ్ళ పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారు అనుకోవచ్చు అంటారు? ఎందుకంటే హిందువుల పండగకి ఎప్పుడు బయటకు రాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు రాలేదండి? ఏకంగా ఇంటి దగ్గర దాదాపు 5 కోట్లు పెట్టి 2023 టైంలో గుడి సెట్టేసిన పరిస్థితి కూడా చూసాం కదా మనం. ఆ టైంలో కేరళలో ఉన్నప్పుడు గుడిసెట్టు వేద్దాంలే, గుడిసెట్టు వేస్తారు అని చెప్పి దాదాపుగా అందరూ అనుకుంటున్నారు. లేకపోతే తిరుపతి వెళ్ళటం ఎంతసేపు అండి వాళ్ళకి? తిరుపతి సెట్టింగ్ నువ్వు తాడేపల్లిలో వేసి 151 సీట్లను 11 సీట్లు చేసుకున్న తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావు. భోగాపురం నేను కట్టాను, రేపు పోలవరం నేను కట్టాను, ఇంకా అన్నీ కూడా నీ పేరుని అకౌంట్లో వేసుకోవడం తప్పితే చేసేది ఏమీ లేదు. రాష్ట్రంలో పరిస్థితులు చాలా బాగున్నాయి. రీసెంట్గా కాకినాడలో కూడా 18,000 కోట్ల పెట్టుబడి పెట్టి అన్నీ కూడా చాలా సవ్యంగా జరుగుతున్నాయి అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. రాష్ట్రంలో చాలా బాగుంది పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రంలో పండగలాగా లేదు, ఇదంతా దండగలాగా ఉందని చెప్పి మరి వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా, మరి దానికి ఏం చెబుతారు? పండగలాగా ఉందా లేదా అన్నది 164 సీట్లు ఇచ్చిన కూటమి గురించి 11 సీట్లు వచ్చినా నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి మేమైతే చెప్పగలం. రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, నిజంగా రాష్ట్రంలో పరిస్థితులు ఈ రకంగా లేవు అంటే తెలంగాణ నుంచి 3 లక్షల వెహికల్స్ ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చేవి కాదు. నిజంగా నువ్వు అధికారంలో ఉన్నట్టయితే ఒక్క కారు కూడా వచ్చేది కాదు. మొత్తం పోలీసులు ఆపి గంజాయిలు పెట్టి ఇవన్నీ చూశారు. నువ్వు ఉన్నప్పుడు ఏ నాటకాలు ఆడావు, ఏ కల్తీ మందు అమ్మావు, ఏ ఇసుక మాఫియా చేసావు, అక్రమ కట్టడాలు కట్టావు, తాకట్లు పెట్టుకున్నావు, ఇవన్నీ ఇంకా చెప్పేదేముంది. రాష్ట్రంలో పరిస్థితులు ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఖచ్చితంగా చెప్తున్నారు. మరి అంబటి రాంబాబు ఏమంటున్నాడు? నేను కళాకారుని కాబట్టి నా కళల రూపంలోనే చెప్పాను, నేను పాడిన పాట అసలు దూసుకెళ్తుంది రాకెట్ లాగా, అది చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యతిరేకత అని చెప్పి మరి అంబటి రాంబాబు గారు చెబుతున్నారు కదా. నువ్వు డ్యాన్సులు వేయడాన్ని తప్ప సంక్రాంతికి వీళ్ళు గంగిరెద్దుని తీసుకొని వస్తారు చూడండి, ఆ రకంగా నువ్వు పనికొస్తావు తప్పితే నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మంత్రిగా నువ్వైతే పనికిరావు అని చెప్పి ప్రజలైతే డిసైడ్ చేశారు. నిజంగా నువ్వు కరెక్ట్గా చేసేవాడేవైతే సత్తెనపల్లి ఎందుకు ఓడిపోతావు? మీ పార్టీకి ఎందుకు 11 సీట్లు వచ్చినాయో తెలిసి కూడా ఇంకా సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు అంటే ఏం చెప్పాలో మాకే అర్థం కావట్లే. ఇప్పుడు అంటున్నారు రాష్ట్రంలో అసలుకి రైతులు సంతోషంగా లేరు, ముఖ్యంగా రాజధాని రైతులు కూడా సంతోషంగా లేరు, వాళ్ళ తరపున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. రాజధాని రైతులు సంతోషంగా లేకపోతే రీసెంట్గా 16,600 ఎకరాలు ఎందుకని మళ్ళీ ఇచ్చారు డెవలప్మెంట్కి? ఎందుకు? రైతులే కదా ఇచ్చింది. రాజధాని కోసం అప్పుడు 33,000 ఎకరాలు ఇచ్చినా, ఇప్పుడు రీసెంట్గా ఇంకొక 16,600 ఎకరాలు ఇచ్చినా కూడా రైతులే ఇచ్చారు.
అసలు రాష్ట్రానికి డెవలప్మెంట్కి నిజంగా రైతులే అని చెప్పి ముందుండి నడిపించారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఏం నడిపించేది అసలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఏకంగా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న రాజధాని అని చెప్పి మరి చెబుతున్నాడు కదా. వెళ్ళి అడగట్టావమ్మా తాడేపల్లి, నీ కొంపే అడగట్టావు. ఇంత బ్రహ్మాండంగా జరుగుతుంటే ఢిల్లీ ఎక్కడ ఉంది ఏంటి ఏమీ తెలియకుండా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? బాంబే ఎక్కడ ఉంది ఏంటి, ఢిల్లీ ఎక్కడ ఉంది, నువ్వేం తెలిసి మాట్లాడుతున్నావు తెలియకుండా మాట్లాడుతున్నావు నాకైతే అర్థం కావట్లే. వీళ్ళందరినీ వదిలేస్తే కనుక మినిస్టర్ ఆర్కే రోజా, మాజీ మినిస్టర్ ఆర్కే రోజా మాట్లాడుతుంది రాజకీయాలలో నీచ చరిత్ర కలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అంటుంది కదా. మరి దానికి ఏం చెప్తారా? మరి ఆ మాట్లాడుతున్న ప్రశ్నకి సమాధానం ఏంటంటారు? పండగ వచ్చింది, తిన్నామా, బరీగా తిన్నామా, ప్రశాంతంగా వెళ్ళామా? నీకు సిగ్గు లేకుండా ఊడిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతావు? సంక్రాంతి పండగకి భీమవరం వెళ్ళామా, బొచ్చా రాగండి కొరమేను తిన్నామా, కోడి పందాలు ఆడామా, గుండాట్లు ఆడామా, ఇవి చూసుకోవాలి కానీ ఇంకా ఎందుకు సిగ్గు లేకుండా ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ప్రజలు ఇంత చితరించుకున్న తర్వాత కూడా ఇంకా ఏం మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా? నువ్వు చేసిన దరిద్రాలు ఏంటో అన్నీ తెలుసు, మీ నగర ప్రజలకి తెలుసు, రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు. మీ పార్టీని 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇంక ఎందుకు ఇలా సిగ్గు లేకుండా 11 సీట్లు ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారు, లేకపోతే వాళ్ళు ఎక్కడ గెలవాలని చెప్పి నిర్ణయం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతుందా? మరి ఆమె మాట్లాడుతుంది అంటే టీడీపీ ఈవీఎంతో గెలిచిందా? మరి 2019లో మీరేట గెలిచారు? అబ్బా, మీరు గెలిస్తేనేమో ప్రజా మద్దతుతో గెలిచారు, కూటమి గెలిస్తేనేమో ఈవీఎంల ద్వారా గెలిచారు. ఇంకా నమ్ముతారులే, ప్రజలు నమ్ముతారులే, అన్నీ నమ్ముతారు, అన్నీ చూస్తున్నారు ప్రజలు. ఏంటి అనేది బాబాయిని ఎవరు చంపారో, కోడికత్తి కేసు, గులకరాయి కేసు, దాదాపు ఎన్ని కేసులు ఉన్నాయో అందరికీ తెలుసు. ఎందుకే మీరు ఇట్లా మాట్లాడుతున్నారో? లడ్డూలో పంది కొవ్వు కలిపింది ఎవరో తెలీదా? తిరుపతిలో పందులాగా దాదాపు ప్రజల సొమ్ముని ఇష్టానుసారంగా దోచుకున్నది ఎవరో తెలీదా? పరకమణి కేసులో ఎవరు ముద్దాయో తెలీదా? కల్తీ మద్యంలో కానీ ఇసుక మాఫియాలో కానీ ఇవన్నీ ఒకటా రెండో చెప్పండి? ఇన్ని స్కాములు చేసి ఇన్ని తప్పులు చేసి ఇంకా వీళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంటే ఏం లేదు. ఇంకా ఇవన్నీ కాదు అసలుకి. ముఖ్యంగా చూస్తే కనుక ఆర్కే రోజా గారు అంటుంది ఒకటే ఒక మాట, చరిత్రహీనుడు చంద్రబాబు నాయుడు ఇంతవరకు ప్రజలకు చేసిన మంచి ఏమీ లేదు. లోకేష్ రెడ్ బుక్ అంటున్నారు కదా, ఆ రెడ్ బుక్ అనేది మా వైసీపీ నాయకుల ఇళ్లలో కుక్కలు కూడా భయపడవని చెప్పి ఇటు రోజా అంటున్నారు, అటు అంబటి రాంబాబు అంటున్నారు. మరి దానికి ఏం చెబుతారు? ఎందుకు ఇప్పుడు దాకా కొంతమంది లోపలికి వెళ్ళారు, ఇంకా అందరు లోపలికి వెళ్ళాలి. రోజా నువ్వు కూడా రెడీగా ఉండు. నువ్వు చేసిన తప్పులు తిరుపతిలో చేసినవి అన్నీ ఇన్ని కాదు, మీ జగన్మోహన్ రెడ్డి చేసింది అన్నీ ఇన్ని కాదు. మిగతా అందరూ కూడా లోపలికి వెళ్ళటానికి రెడీగా ఉండండి. 2026 డిసెంబర్ తర్వాత రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదులుతుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా సంవత్సరం టైం ఉంది. థ్యాంక్ యూ.